ప్రపంచంలో ఒకళ్ళకొకళ్ళు తన్నుకుంటుంటే, ఆ తన్నుకుంటున్న ఇద్దరిని రెచ్చగొట్టి, వాళ్ళలో ఒకళ్ళకి ఒక రకమైన సాయం, ఇంకొకళ్ళకి ఇంకొక రకమైన సాయం జేసి, తద్వారా ప్రపంచ ఆధిపత్యం సాధించింది ఒకప్పుడు బ్రిటన్. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అందుకే వచ్చింది. వాళ్ళ దగ్గరున్న డబ్బులతో ఇద్దరు రాజులు కొట్టుకుంటుంటే, ఒక రాజుకి అప్పిచ్చి ఆయుధాలు కొనుక్కోమంటది. ఇంకొక రాజుకి ఆయుధాలు తనే ఇచ్చి, అవతలోళ్ళ మీద దాడి జేయమంటది. తద్వారా ఆళ్ళిద్దరూ కొట్టుకు చచ్చాక, ఇద్దరూ ఆర్థిక సంక్షోభంలో పడ్డాక, ఆ ఇద్దరికి అప్పులిచ్చినందుకు గాను మాకు ఏడాదికి ఇంత అని చెప్పి ఇయమని చెప్పేసి, వాళ్ళని సామంత రాజులుగా చేసుకున్నటువంటి చరిత్ర బ్రిటన్‌ది. అట్లాగా ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి దేశాలన్నిటిని అప్పుడు దేశాలు విడివిడిగా సంస్థానాలుగా, దేశాలుగా ఉండేది. వాటన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చుకొని, తన చెప్పు చేతల్లో పెట్టుకొని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపింది. ఇప్పుడు అమెరికా అదే ధోరణిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవహారాలకు సంబంధించి ఆయుధాలతో కథ నడుపుతోంది. ఒక పక్కన చైనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలందరికీ కూడా ఆయుధాలిస్తుంది. అంటే ఇది రెచ్చగొడతది. తైవాన్‌ని రెచ్చగొట్టి చైనాతో గొడవ పెట్టుకుంటుంటది. అప్పుడు చైనాకి ఆయుధాలు అమ్ముతది. డబ్బులు సంపాదించుకునేసి ఇటు అమెరికా, అటు చైనాకి, తైవాన్‌కి నష్టమే. ఇప్పుడు చైనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలకి $11.11 బిలియన్ విలువైనటువంటి అడ్వాన్స్‌డ్ మిస్సైల్స్, డ్రోన్స్, రాడార్లు, ఫైటర్ జెట్స్ ఇస్తోంది. దాన్ని ఆపేయమని జెప్పేసేసి అమెరికాని చైనా రిక్వెస్ట్ చేసింది. అయితే ఏది సౌత్ చైనా సీ తీరంలో ఉన్నటువంటి దేశాలకి ఇయన్నీ అమ్ముతోందనమాట. బట్ అందుకు అంగీకరించటం లేదు అమెరికా. తైవాన్ అత్యధిక ఆయుధాలు అమెరికా నుంచి కొంటోంది.